श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 19వ అధ్యాయం ఉన్నటి తరువాయి. నీకు నాకు మధ్యనున్న గోడ పడగొట్టేసి చూడు, అప్పుడు రాకపోగలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అను భేద బుద్ధియే గురు శిష్యుల మధ్యనున్న గోడ. దానిని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. అల్లా మాలిక్, అల్లా మాలిక్. అతడుగాక రక్షకుడు ఎవరూ లేరు. అతని లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలచితే అదే అవుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం తీరుతుంది. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులెవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. శ్వాసోచ్ఛ్వాసాలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవులలో పడగానే
దప్పికగొన్న వారికి నీరు లభించినట్లుగా ఆతురతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్నా సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్టు ఏ యథామాం అంటే సర్వభారాలు కర్మలపైనే, యథా కర్మ యథాశ్రుత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యాశ్చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాన్ భావయతానేనా అన్న స్మృతి వచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. పాలను అంటే ఫలితాన్ని గుర్చిన చింతను వదిలిపెట్టు. పాలగిన్నె పట్టుకుని నేను మీ వెనుకే నిలబడున్నాను అని చెప్పితే ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో. అటువంటిది నాకు తెలియదు. చేసే పనిలో దక్షత ఉండాలి అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞ వాణిని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించే వారెవరైనా సరే ఇహపర సుఖాల గని లభించినట్లు భావించాలి. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక క్షణం సుస్థిరమైన మనసుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభవ కథను వినండి. మన మనసులో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజ్ ప్రోత్సాహపరిచి తమ పెదవులు కదపకుండానే అనుగ్రహ దానం చేసిన విషయాన్ని వినండి. వారికి అనన్యంగా శరణుజొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిత్య నూతనంగా అనుభవించండి. ప్రాతకాల సమయం. నిద్ర నుండి మేల్కోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దానిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది. బుద్ధి కూడా వికసిస్తుంది. మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని వచనం. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనిపించింది. అట్లే అనుభవమై శాంతి లభించి అది వింతగా తోచింది. షిరిడి వంటి పవిత్ర క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం కలిగింది. బుధవారం రాత్రి శయ్యపైన శరీరం నిద్రావశమయ్యే వరకు మనసును రామనామస్మరణలో ఉంచి అదే ధ్యాసలో ఉన్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామం గుర్తుకొచ్చింది. దాంతో జిహ్వ సార్థకమైంది. మనసులోని ఆలోచనలను నిశ్చయం చేసుకున్నాను. ముఖం కడుక్కుని శుచేయి దొరికిన పూలను పట్టుకుని సాయి యొక్క ప్రాతః దర్శనానికి వెళ్ళాను. దీక్షితుని భవనం దాటి బుట్టు యొక్క వాడ బయట నుండి వెళ్తుండగా ఒక ఔరంగాబాద్కర్ సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతుండగా విన్నాను. ఆ పద్యాన్ని ఓవి రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది. శ్రోతలు ఆనందించలేరు. అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరం గానం చేస్తాను. దానివల్ల ప్రేమమయులైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు. పద్యం. గురు కృపాంజన పాయో మేరే భాయి, రామ బినా కచు మానత నాహి, అందర్ రామ బాహర్ రామ, సపనే మే దేఖత సీతారామ, జాగత రామ సోవత రామ, జహా దేకే వహా పూర్ణ కామ, ఏకా జనార్దన్ని అనుభవనీక, జహా దేకే వహా రామ్ సరిక. నేను మనసును రామనామ స్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకుని ప్రారంభం చేయటాన్ని పై పద్యం బలపరిచింది. దానిలో నా మనో నిశ్చయమనే అంకురానికి కరుణాఘనులైన సాయి సమర్థులు ఆ పద్య రూపంలో సించనం చేశారని బోధపడింది. ఔరంగాబాద్కర్ చేత తంబూరాను పట్టుకుని మండపం లోపల సాయి సమ్ముఖంలో ఉచ్చ స్వరంతో పైకి గట్టిగా పాడుతున్న ఆ గానాన్ని విన్నాను. బాబా భక్తుడైన ఔరంగాబాద్కర్ నా వలనే బాబా చరణాలయందు అనురక్తుడు. అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ సమయాన ఆ పద్యమే ఎందుకు స్ఫురించింది? నా మనసులోనిది ఎవరికి తెలియదే, మరి అతడు ఆ పద్యాన్ని ఎందుకు పాడాడు? బాబా ఏ విధంగా సూత్రాన్ని కదిలిస్తుంటే మనసులో అలాగే స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం కీలు బొమ్మలం. సాయి మాత సూత్రధారి. వారు స్వయంగా చెప్పకున్నా నాకు మంచి ఉపాసనను అందించారు. నా అంతరంగంలోని ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించిందా అన్నట్లుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారని అనిపించింది. నామం యొక్క మహత్వం ఎంత గొప్పది! దీనిని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు. పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను? వెళ్ళిన ఆ వ్యక్తి కూడా ఇంటికి బయలుదేరాడు. దీనివల్లనే స్వరూప ప్రాప్తి. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే రామ అను 2 అక్షరాలను మర అని తిరగేసి స్మరించి దారి దోపిడీ చేసే బోయేవాడు ఉద్ధరింపబడి వాల్మీకి అయ్యాడు. విశేషమైన వాక్సిద్ధిని పొందాడు. మర అని తిరగేసి స్మరిస్తే అతని జెహోపై రాముడు ప్రకటమయ్యాడు. రాముడు జన్మించక ముందే రాముని అవతార చరిత్రను వ్రాశాడు.
రామనామం ద్వారా పతితులు పావనులవుతారు. రామనామంలో అమితమైన ప్రయోజనాలు. రామనామంతో భేదబుద్ధి తొలగి సమభావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మ ప్రాప్తి. రామనామావర్తనతో జనన మరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామ స్మరణతో కోటి లాభాలు. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విజ్ఞానం ధ్వంసం చేస్తుంది. ఈ రామనామం దీనులను సంరక్షిస్తుంది. ఉపదేశించడానికి సాయిబాబాకు ఒక ప్రత్యేక కాలం కానీ, ఒక స్థలం కానీ, ఒక సమయం కానీ అవసరం లేదు. వారు కూర్చుని ఉన్నా, నుంచుని ఉన్నా, నడుస్తున్న ఉపదేశాలను అతి సహజంగా ఇచ్చేవారు. ఈ విషయంలో ఒక మధురమైన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క దయ మరియు వారి సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకసారి ఒక భక్త శ్రేష్ఠుడు మరొకరి గురించి ముచ్చరిస్తూ స్వయం చెడు ఆలోచనకు లోనై నిందారోపణలో పడిపోయాడు. అతని మంచి గుణాలు ఒకవైపు ఉండిపోయాయి. నోటి నుండి నింద బాగా ప్రవహించసాగింది. అసలు విషయం అడుగున పడి నింద పైకి వచ్చింది. ఏ కారణం చేతనైనా ఎవరి ఆచరణైనా సరిగ్గా లేకపోతే వారి గురించి వారి ఎదుటే తెలియజేసి వారిపై దయతలచాలి. ఎవరినైనా సరే ఎప్పుడూ నిందించకూడదు అని ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయినా ఎంత నిగ్రహించుకున్నా ఆ స్వభావం పొట్టలో అణిగి ఉండదు. కడుపులో నుండి కంఠంలోనికి, కంఠం నుండి జిహ్వపైకి, అక్కడి నుండి మెల్లమెల్లగా పెదవులపైకి సుఖంగా సంతోషంగా ప్రవహిస్తుంది. నింద చేసేవానికంటే ఎక్కువ ఉపకారం చేసేవాడు త్రిభువనాలలో ఉండడు. నిందారోపణ చేసి వారికి శ్రేయస్సును కలిగించడమే. మురికిని కొందరు కుంగుడుగాయలతోనూ, కొందరు సబ్బు సీకాయాది వస్తువులతో కడుగుతారు. మరికొందరు నిర్మలమైన నీటితో కడుగుతారు. కానీ నింద చేసేవాడు ఇతరుల మురికిని తన నాలుకతో శుభ్రం చేస్తాడు. ఇతరులకు ఉపకారం చేయటానికి తాము మానసిక అధోగతిని సహిస్తాడు. వారి మహోపకారం వర్ణింప శక్యం కాదు. పరనింద చేసేవారు అత్యంత వందనీయులు. నింద నెపంతో దోషాలను తెలియపరుస్తూ, అడుగడుగున సావధానపరుస్తూ, అనేక రకాల అనర్థాలను తొలగిస్తూ సహకరిస్తారు. అట్టి వారి ఉపకారాన్ని నేనెంతని వర్ణించను. అట్టి వారి గొప్పతనాన్ని సాధుపురుషులు ఎందరో అనేక రకాల వర్ణించారు. అలాంటి నింద చేసేవారికి నేను సాష్టాంగ ప్రణామం చేస్తాను. శ్రోతలు బాగా విసుగు కలిగింది కదూ. నిందారోపణ చేసిన వాడు మల విసర్జనకై బయట ప్రదేశానికి వెళ్ళాడు. బాబా దర్శనానికి భక్తులు మసీద్కి వెళ్ళారు. బాబా పూర్ణ అంతర్జ్ఞాని. ఆయా విషయాలను సరిగ్గా భక్తులకు శిక్షణను ఇచ్చేవారు. వారు తర్వాత ఏం చేశారో వినండి. భక్తులతో సహా లెండికి వెళుతూ బాబా ఆ నింద చేసిన వారిని గురించి అడిగారు. అతను కాలువ వద్ద బయలు ప్రదేశానికి వెళ్ళినట్టు భక్తులు చెప్పారు. తమ కార్యక్రమాన్ని ముగించుకొని బాబా లెండి నుండి బయలుదేరారు. కాలువకు వెళ్ళిన భక్తుడు కూడా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరాడు. ఆ ఉభయులు పరస్పరం కలుసుకున్నారు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని నేను చేతులు జోడించి చప్పరిస్తూ తినేస్తుంది. బాబా తమ చేతితో దాన్ని అతనికి చూపించారు. చూసావా, జనులు మలం దాని జిహ్వకు ఎంత మధురంగా ఉందో. తన ఆప్తజనుల మీద కోపాన్ని ప్రదర్శించే తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. ఎంతో పుణ్య సమయం వల్ల ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకొని
ఎలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతుకునికి ఈ షిరిడి ఏం సుఖం ఇవ్వగలదు అని అంటూ బాబా వెళ్ళిపోయారు. నింద చేసిన ఆ భక్తుడు మనసులో చాలా బాధపడ్డాడు. ఉదయం తాను చేసిన నిందారోపణ గుర్తుకు వచ్చింది. అతని హృదయంలో బాబా మాటలు బాగా గుచ్చుకున్నాయి. ఆయా సందర్భాలను అనుసరించి బాబా అలా భక్తుల్ని బోధించేవారు. ఆ బోధలోని సారాన్ని అంతరంగంలో భద్రపరుచుకుంటే పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. నా హరి కృప ఉంటే నాకు మంచం పైన అన్నీ సమకూరుస్తాడు అన్నమాట నిజమే. కానీ ఆ మాట అన్న ఆచ్ఛాదనల వరకే. పరమార్థంలో కూడా అలా జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవాల్సిందే. ఎవరు ఎలా చేస్తే అలా అనుభవిస్తారన్న బాబా మాటలు అమూల్యము. వారి యొక్క ఇతర వచనాలను వింటే ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధాభక్తులుంటే అవి హృదయంలోకి చొచ్చుకొని పోతాయి. నేను జలంలో, భూప్రదేశంలో, మానవుల్లో, జనుల్లో, వనాల్లో, దేశ విదేశాల్లో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాడిని కాను. 3.5 మూరల్లో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రాంతిని తొలగించడానికే నేను శరీరాన్ని ధరించాను. అహర్నిశలు అన్యంగా నన్ను నిష్కామంగా ఆరాధించే వారికి ద్వైతభావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. మాధుర్యం లేకుండా బెల్లము, తరంగాలు లేకుండా సాగరము, తేజస్సు లేకుండా కళ్ళు ఉండవు కదా. అట్లే నేను లేకుండా ఈ అమాయక భక్తుడు ఉండడు. జనన మరణ అవర్తన తప్పించుకోవాలని నిశ్చయించుకున్న వారు ప్రయత్నపూర్వకంగా ధర్మానుసారం ప్రవర్తించాలి. నిశ్చల మనసుతో ఉండాలి. కఠినమైన మాటలు త్యజించాలి. ఎవరి మనసును మాటలతో నొప్పించరాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధ కర్మలయందే నిరతులై ఉండాలి. మనసును స్వధర్మంలో ఉండాలి. మీ మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించండి. ఇలా చేస్తే శరీరానికి ఎప్పుడు ఏం జరిగినా ముమ్మాటికి ఏ భయమూ ఉండదు. అన్యంగా నాయందే దృష్టి ఉంచి నా కథలను వర్ణించేవారు, వినేవారు ధన్యులు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలేవీ లేకుండా ఉంటే చిత్తము పరమార్థంలో లీనమైపోతుంది. నా శ్రవణ బొందు నా నామాన్ని స్మరించు అని అందరికీ బాబా చెప్పారు. దానితో పాటు నేను ఎవరు అని తెలుసుకోవటానికి శ్రవణమనాలను ఆజ్ఞాపించారు. ఒకరికి భగవన్నామ స్మరణ, ఒకరికి భగవల్లీల శ్రవణం, ఒకరికి భగవత్తాత్వ పూజ, ఇలా విభిన్న ప్రకృతి కలవారికి వేరువేరు సాధనలు చెప్పారు. ఒకరికి ఆత్మరామాయణ పట్న, ఒకరి జ్ఞానేశ్వరి పునశ్చరణ, మరొకరికి హరివరద పారాయణ, ఇంకొకరికి గురుచరిత్ర అధ్యయనము, ఒకరిని తమ పాదాల వద్ద కూర్చొని పెట్టుకుంటే మరొకరిని ఖండోబా మందిరానికి పంపారు. ఇంకొకరికి కంఠానికి ప్రేమతో విష్ణు సహస్రనామాన్ని కట్టారు. ఒకరికి రామ విజయాన్ని ఉపదేశిస్తే మరొకరికి ధ్యానాన్ని, నామమహత్యాన్ని, ఇంకొకరికి చాంద్యోగోపనిషత్తును, గీతా రహస్యాన్ని ఉపదేశించి వీనిలో విశ్వాసం ఉంచి వీనిలోని స్వాభావిక మాధుర్యాన్ని శ్రద్ధతో అనుభవించండి అని చెప్పేవారు. బాబా అలా ఒకరికి ఒకటి, మరొకటి బోధ చేసేవారు. వారి దీక్షా పద్ధతి అనేక రకాలు. అవి అనంతము. ఒకరికి ప్రత్యక్షంగా దీక్షనిస్తే మరొకరికి దృష్టాంతాలలో ఇచ్చేవారు. వారి ఉపదేశాలు అపూర్వంగా విశేషంగా ఉండేవి. అనేక వర్ణాల భక్తులు పరుగున వారి దర్శనానికి వస్తారు. మద్యపానం పైన ప్రీతి ఉన్న వారి స్వప్నంలోకి వెళ్ళేవారు. వారి వృక్షస్థలం పైన కూర్చొని కాళ్ళు, చేతులు, గుండెను బాగా గుద్ది పట్టి వారు మళ్ళా మద్యం ముట్టుకోనని ప్రమాణం చేస్తే గాని వారిని విడిచిపెట్టేవారు కాదు.
వివాహం జరిగే గృహాల్లో జ్యోతిష్కులు అర్హర్లు చిత్రాలను వేసినట్లుగా బాబా భక్తుని స్వప్నంలో గోడపైన గురు బ్రహ్మాలనే మంత్రాన్ని వ్రాసేవారు. ఎవరైనా రహస్యంగా ఆసనాలను వేస్తూ హఠయోగ సాధనాలను చేస్తుంటే బాబా తమ దివ్యజ్ఞానంతో తెలుసుకొని గురి తప్పని బాణము గుచ్చుకునేలా బోధించేవారు. ఎవరో అపరిచితుడిని పట్టుకొని అతనిలో ఇంత తిని నిశ్చితంగా కూర్చోలేవా, ఓపిక పట్టి ఉండవా, ఓపిక పట్టి ఉండు అని కబురు పంపారు. ఒకరితో ప్రత్యక్షంగా మాది చాలా కఠినమైన పద్ధతి, 1-2 సార్లు చెప్పి చూస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు. ఎవరైనా మా మాటలు లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలనైనా సరే రెండు ముక్కలుగా చీరి పారేస్తామని చెప్పేవారు. సాయిబాబా మహాజ్ఞాని. పామన్నైన నేను ఆ మహానుభావుణ్ణి చమత్కారాలను ఎలా వర్ణించగలను? వారు ఒకరికి విరక్తిని జ్ఞానాన్ని కలుగు చేస్తారు, ఒకరికి సద్భావాన్ని భక్తిని కలుగు చేస్తారు, ఒకరికి ప్రపంచ వ్యవహారాల్లో నడుచుకునే పద్ధతిని ప్రశస్తమైన రీతిలో శిక్షణిస్తారు. ఉదాహరణకు విచిత్రమైన ఒక సంఘటనను శ్రోతలకు చెప్తాను. ఒకసారి మిట్ట మధ్యాహ్నంప్పుడు బాబా మనసుకి ఏం తోచిందో ఏమో తెలియదు కానీ వారు అకస్మాత్తుగా రాధాకృష్ణబాయి ఇంటి ప్రక్కకు వచ్చారు. వారి వెంట కొందరు భక్తులున్నారు. అప్పుడు బాబా వెళ్ళి నిచ్చెన పట్టుకురండి అని అనగానే వెంటనే ఒకరు వెళ్ళి నిచ్చెన తెచ్చిపెట్టారు. దాన్ని బాబా ఆ ఇంటిపైకి వేయించారు. స్వయం కప్పు పైకి ఎక్కారు. మనసులో వారి ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. వామన్ గోండ్కర్ని ఇంటి కప్పును నిచ్చెన వేయించి తాము స్వయంగా చరచరా ఇంటి పైకి ఎక్కారు. అక్కడి నుంచి ఆ ఇంటికి ఆనుకొని ఉన్న రాధాకృష్ణబాయి ఇంటి కప్పును దాటుకుంటూ వెళ్ళారు. అదేం చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణబాయి తీవ్రమైన చలి జ్వరంతో అనారోగ్యంతో ఉంది. బాబా కూడా 2 వ్యక్తులు అసారాగా పట్టుకుంటేనే నడవగలిగేవారు. అంత బలహీనంగా ఉండగా అంతటి శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే ఇంటి కప్పుకు రెండో వైపుకు అదే నిచ్చెన వేయించుకొని క్రిందికి దిగి వచ్చారు. నేలపై కాలు మోపగానే ఆలస్యం చేయకుండా వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి ₹2 ఇచ్చారు. నిచ్చెనను 2 వైపులా వేయటం ఏమంత కష్టమైన పని? ఆ శ్రమను ఫలితంగా బాబా అంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నిచ్చెన తెచ్చిన వానికి బాబా అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అని కుతూహలంతో వారిని అడగాలనుకున్నారు. ఒక వ్యక్తి ధైర్యంతో వారిని ప్రశ్నించగా బాబా ఎవరి శ్రమభారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అని ఒక నియమాన్ని పాటించాలి అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. బాబా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి విషయాల వరకే అర్థం అవుతాయి. సత్పురుషుల అంతరంగము అత్యంత గూఢంగా ఉంటుంది. వారి నుండి వెలువడిన మాటలే మనకు ఆధారము. వారి ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చక్కగా సుఖంగా సాగిపోతాయి. తర్వాత ఆ అధ్యాయము అంతకంటే మధుర రసభరితము. అమాయకురాలైన ఒక పనిపిల్ల వేదాంతంలోని గూఢమైన చిక్కును విడదీస్తుంది. హరిదాసేన దాస్కను జనులకు ఉపకారం చేయాలని ఈశావాస ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించాలని నడుం కట్టాడు. సాయిబాబా అనుగ్రహంతో గ్రంథ రచన అయింది. కానీ ఏవో కొన్ని గూఢార్థాలు తెలియక అతని మనసుకు సందేహం కలిగింది. మరి ఆ సమస్యను బాబా ఎలా పరీక్షించారు? బాబా షిరిడీలోనే కూర్చొని దాస్గణ్తో నీవు పార్లేకు తిరిగి వెళ్ళినప్పుడు కాకా దీక్షిత్ ఇంట్లో పనిచేసే పిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. ఈశావాస్యం అనే కమలాల సరోవరంలో వాగ్దేవి అనే భ్రమరము జూంకారం చేస్తూ తిరుగుతుంటే చతురులైన శ్రోతలు ఆ ఆనందాన్ని అనుభవించండి. తర్వాత అధ్యాయంలో ఈ కథను చెప్పించేవారు సాయి దయామయులు. సావకాశంగా శ్రవణం చేస్తే శ్రోతలకు శుభం కలుగుతుంది.
హేమాడ్ సాయికి మరియు మరియు సర్వజీవుల్లోని భగవంతునికి శరణు వేడుతూ శ్రోతలు సావధానంగా వినాలని వేడుకుంటున్నారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్వంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో మదన గ్రహమను 19వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత 20వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో గురువరా. అనుగ్రహ వచనాలనే ముత్యాలను కలిగిన మానస సరోవరా, మీ చరణాల వద్ద అనన్య భక్తులు అంశవలే ఆశ్రయించి ఉన్నారు. మహా ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీ అనుగ్రహం అనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి వారి జనన మరణాల రాకపోకలను తొలగిస్తారు. సాయి సిద్ధుని ఆశ్రమం ఎంత గొప్పది. దర్శనంతో ప్రపంచంలోని కష్టాలను పోగొడుతుంది. దాని పరిసరాలలో ఉన్నవారి భవ భ్రమలను అశాంతిని పారిపోయేలా చేస్తుంది. సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. మాయా నటి రూపాన్ని గ్రహించి నటుని వలె లీలలను ప్రదర్శించారు. అటువంటి సాయిని ఒక్క క్షణం ధ్యానించి షిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్నారతి తర్వాతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చూడండి. మధ్యాహ్నారతి తర్వాత సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి అత్యంత కృపా దృష్టితో భక్తులకు విభూతిని పంచి పెడతారు. ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను ఆలింగనం చేసుకొని నించొని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే విభూతిని స్వీకరిస్తారు. బాబా పిడికిళ్ళ నిండా విభూతిని నింపుకుంటూ భక్తుల చేతులలో పోసేవారు. తమ బొటన వ్రేలితో భక్తుల నుదుట అద్దేవారు. వారి హృదయంలో అత్యంత ప్రేమ. తమ్ముడు భోజనానికి వెళ్ళు, అన్నా నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళి కమ్మగా తిను, మీరందరూ ఇళ్లకు వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. అదంతా గతించిన వైభవం. ఇప్పుడు దానిని చూడలేకపోయినా షిరిడీలో ఆయా వేళల యందు ఆయా స్థానాలలో నిశ్చలంగా ధ్యానిస్తే అది కనిపిస్తుంది. ఈ విధంగా సాయిని నఖశిఖ పర్యంతం ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథను కొనసాగిస్తాను. గత అధ్యాయాంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేదశృతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకు చెప్పాను కదూ. ఈశావ్యాస భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసుగను రాయ ఆరంభించాడు. అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై షిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా, నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే కథను సంధానం. అక్కడి నుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధతో వింటే శ్రవణం చక్కగా జరుగుతుంది. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసుగను ఈశా వ్యాసోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతి పదార్థంతో స్పష్టంగా వివరించాలని ఈశావ్యాస భావార్థ బోధిని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢ అర్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా
అనువదించగలిగాడు. కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం. నేను జ్ఞానిని, నా స్వ ప్రయత్నంతో ఉపనిషత్తులను యథార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతరంలో కూడా సంభవం కాదు. గురువు కృప లేకపోతే అడుగడుగున కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. కానీ అదే గురు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైనా శ్రమ ఉండదు. గురువు సమ్ముఖంలో గూఢార్థాలు వాటంతటా అవే వెల్లడి అవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శాస్త్రం. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల పాత్రులు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విశదమవుతాయి. ఈశావ్యాసోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగనుకు ఇట్టే కష్టం కలిగినా సాయినాథుని అనుగ్రహంతో అది తొలగిపోయింది. అతని సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్య అరణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు. దాసగని యొక్క పాలధార వాణికి సాయినాథుని అనుగ్రహం అనే పంచదార జోడయింది. అందులో మాధుర్యాన్ని శ్రోతలు ఒక్క క్షణం స్వీకరించాలి. ఈశావ్యాస భావార్థ బోధినిలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఈ కథను చెప్పడంలో ఉద్దేశం వేరు. ఈ కథను వినండి. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడిన విషయాలను సాయి మహారాజు ఏమి మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇదే. దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదూ. దాసగను చందోబద్ధంగా ఓవిలలో ఈశావ్యాసోపనిషత్తుకు టీకా వ్రాశాడు. విద్వజ్జనులు దానిని ఆమోదించి అతనిని గౌరవించారు. అతని మనోభీష్ట నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతడు పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కానీ దానిని ఎవరూ సంతృప్తికరంగా తీర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగనుకు షిరిడీకి వెళ్ళడం తటస్థించి అతని సంశయ నివారణ సహజంగా జరిగింది. దాసగను సాయి దర్శనానికి మసీదుకి వెళ్ళి శ్రీవారి చరణాలపై మస్తకాన్ని ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షళనమవుతాయి. అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను? ఏం గను, ఎక్కడి నుండి రాక? అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగనుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకు దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపజేసి అది రంగు రూపులతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరు పరిష్కరించలేని సమస్యను తెచ్చి పెడతారు అని చెప్పాడు. అలా ఇద్దరు పరస్పరం ముచ్చటించుకుంటూ ఉండగా దాసగను బాబా చరణ సంవాహన చేస్తూ ఈశావ్యాస భావార్థ బోధినిని గురించి అడిగాడు. బాబా, ఈశావ్యాస భావార్థ బోధినిని రచిస్తూ ఉంటే నా మనసులో ఏదో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. దానిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకొని తన సంశయాలు తీరడం కష్టమని తెలియజేశాడు. సాయినాథ, ఈశావ్యాస ఉపనిషత్తు కథ వ్రాయడంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం లేకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాక
పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాకా అంటే బాబు సాహెబ్ దీక్షత్. బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయా వాచ మనస ఎల్లప్పుడూ గురు సేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే ఉన్న ఊర్లో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి. అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబు సాహెబ్ అని పిలిచినా బాబా వద్ద అతనికి మరో మూడో పేరు. బాబా కాకా మహాజనిని బడే కాకా అని, నిమోన్కర్ని ముసలి కాకా అని, బాబు సాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కి జై. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు. రాశిని బట్టి మరో పేరు ఉంటుంది. ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడూ వారు చలామణి అయ్యేవారు. వానిని భక్తులు ప్రేమగా బిరుదుల వలె తలిచేవారు. ఒకసారి భిక్షు, ఒకసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షిత్ షిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగనుకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పని మనిషి కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింత! ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క ఉత్పత్తి జ్ఞానం ఎక్కడా? పనిపిల్ల జ్ఞానం ఎక్కడా? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికే అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసకనుకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసకనుకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాణి కావచ్చు, కాకను పోవచ్చు. కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా అవి ఒట్టి మాటలు కావు. అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అవి అని దాసగనుకు బాగా దృఢ నమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ బూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భవభయ బాధలన్నీ హరించుకుని పోయి సాధన మార్గంలో ప్రవేశిస్తారు. దాసగను పార్లేకు చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మరునాడు ఉదయం దాసగను ఇంకా శయ్యపైన సుఖమైన నిద్రలో ఆనందంతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగను హృదయంలోనికి చొచ్చుకుని పోయింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కటి పదాల కూర్పును విని అతను మనసు తల్లీనమవటంతో అతడు మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలకువ కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశాపనశక్తిలోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియచేసిన పిల్ల ఎవరో చూడాలి అనుకుని బయటికి వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్ల గిన్నెలు తోముతుంది. వాకప్ చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్య అనే నౌకరు చెల్లెలు అన్న విషయం తెలిసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
సాయినాథుని ప్రీతికి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగను సంశయం తొలగింది. ఎనుబోతు నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాసగను మనసుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగను కాకా ఇంట్లో పూజ గదిలో దేవుని పూజకు కూర్చొని ఉండగా ఈ పాట విన్నాడని కొందరు అంటారు. ఏమైనా కానీ తాత్పర్యం ఒకటే. సాయి మహారాజ్ తమ భక్తులకు అనేక మిషలతో ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో అవలోకించండి. మీ మీ ప్రదేశాలలో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాలలోనూ లేక ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని చెప్పేవారు. 8 ఏండ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పది! చీర అంచు ఎంత అందంగా ఉంది! దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవడానికి పాత బట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క ధైర్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూసి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు. ఒక చీర ఆమెకివ్వు. నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వర్ అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగణుని విన్నపం అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందజేశాడు. రోజు సద్ది అన్నం తినే వారికి పంచభక్ష్యాలు లభించినట్లు ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వలె చింకిగుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు. కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారడం వలన మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాసకన్యకు అనిపించింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకొని చింకిగుడ్డను కట్టుకొని వచ్చిన ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. పేదరికం వలన పాత బట్టను కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయడం, దీనిని పేదరికం సంపన్నంగా ఊరేగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగను యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరుని చే వ్యాపించబడి ఉన్నట్లు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం. ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. చింకి చీర కూడా ఈశ్వరుని అంశం. దానం చేయం వీని అన్నింటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని
అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనే అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడీ విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాలలోనో ప్రకటమవుతారు. ఒకరికి మచ్చిందర్ కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారం ప్రకటమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీర్చుతారు. ఇటువంటి అనుభవాలు 1, 2 కావు, ఎన్నని వర్ణించను. వారు నివసించేది షిరిడీలోనే అయినా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పని మనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీర గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించటం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పనిపిల్ల తీర్చడం, ఇదంతా మాయా రచన కాదు. కాకా ఇంట్లో ఆ పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణుకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తన నోటితో ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశావాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియజేశారు. ఉపనిషత్తులన్నింటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. ఇదే మోక్షప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేరువేరుగా ఉన్న ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్థులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను. నాకంటే వేరే ఎవరూ లేరు. అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను. అది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. పూర్ణ పరబ్రహ్మ స్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునుపటి వలె ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. శృతి స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. చివరికి సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పదవి ప్రాప్తి, సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానం కలుగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాసిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కాని
రెండవ వారెవ్వరూ లేరని నిస్సంశయంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వానిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చెయ్యటమే మన పని అని తెలుసుకొని 100 ఏళ్ళు జీవితం కర్మలనే చేస్తుండాలి. ఆ కర్మలైనా తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞానయోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేద భావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం కారణం జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు. అందువల్లనే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగణుని పార్లేకు పంపారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే, కానీ తర్వాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమేవా ద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క ఆ పని మనిషి నేను కాక మరెవరు? ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్న దానికి అర్థాన్ని వివరించారు. పరమేశ్వరానుగ్రహం లేసమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేది మరియు సర్వత్రా నేను కాక ఎక్కడా ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తర్వాత ఎవరు నేను ఆత్మను, అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తర్వాతి అధ్యాయంలో వినాయక ఠాకూర్ మొదలగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానాన్ని ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వానిని వింటే శ్రోతలు కోరిక తీరుతుంది. మహాపురుషుల దర్శనాభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథామృత పానంతో మాయ హరించుకుని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక నిమిత్త మాతృనిగా చేసి వారే తెలియచేస్తారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు నామం చదవాలి. శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, సరస్వతే నమః, గురుభ్యో నమః, కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో చెప్పిన విధంగా ఠాకూరాదులకు మహాపురుషులు దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనసుతో శ్రావణం చెయ్యండి. వక్త చెప్పిన మాటలు
వక్త చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతలు మనసులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచి మానకపోతే ఆ మాటల వలన ఏం ప్రయోజనము? అవి వ్యర్థమే. ఆ శ్రావణంతో శ్రోతలు కరిగిపోకపోతే బాష్పాలతో వారి కంఠం దగ్ధమై నయనాల నుండి ప్రేమానందల శృవులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరం, వారి ఉపదేశం పద్ధతి అలౌకికం, వారి ప్రతి మాటలోనూ క్రొత్తదనం ఉంటుంది. నేను వారి చరణాలలో మస్తకాన్ని ఉంచుతున్నాను. భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్న పాపులకు కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికి ఏ విదేశాలకు వెళ్ళవసరం లేదు. నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెప్పుతాను. పీరు మౌలానా అన్న ప్రసిద్ధుడైన సిద్ధుడు బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పారసికులు, ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద యూనుస్ అనే సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడు నన్ను పీరు మౌలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంత పెట్టేవాడు. అక్కడికి గుంపులుగా వేలాది జనం వస్తుంటారు. ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు. మన నీడకే మనం భయపడినట్లుగా దురదృష్టం అడ్డుపడింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి. నాకు అక్కడి నుండి బదిలీ అయ్యింది. తర్వాత శుభ సమయం వచ్చి షిరిడీలో శాశ్వత సంబంధం ఏర్పడింది. తాత్పర్యం సత్పురుషులతో సమానం అభాగ్యులకు లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది సుగమం, లేకపోతే ఆ యోగం దుర్లభం. ఈ విషయంలోని మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గుహ్యంగా ఉందో గమనించండి. వారు సమయానుకూలంగా, అవసరాలకనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాలలో తమ కార్యాలను సాధించుకోవటానికి అవతరిస్తారు. వారు సత్పురుషరం అభిన్నులు. దేశం, కాలం, వస్తువు వేరుగా ఉన్న ఒకరిని మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒకటే. ఒక సార్వభౌముడు రాజ్యంలో అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచి వానిలోని అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా, అట్లే స్వానంద సామ్రాట్ అక్కడక్కడ ప్రకటనమై తన రాజ్య శకటాన్ని కనపడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక ఆంగ్ల విద్యా విభూషితుడు B.A. పట్టభద్రుడు క్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. తర్వాత మమల్తాదారి, ఆ పైన ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవశాత్తు అతనికి సాయిబాబా సన్నిధానం లభించింది. ఈ ఉద్యోగాలు, పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపు కొండల వలె బాగానే కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళితే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి. పూర్వపు మంచి రోజులు పోయాయి. అప్పుడు అధికారంలో ఉన్న పదవులను కోరుకునేవారు. ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు. అలా వారు
పరస్పర ఆనందంగా ఉండేవారు. ఇప్పటి పరిస్థితి అడగడం సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా